రెండు మాటలు పంచుకుంటాను. ఏంటంటే, మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు 6 నెలల పాటు ఒంటి నిండా బాణాలతో అంపశయ్య మీద ఉన్నాడని మనందరికీ తెలుసు కదా, గాథ ఆధారంగా, చరిత్ర ఆధారంగా. అయితే ఆయన బ్రహ్మాండమైన బ్రహ్మచారి, తపస్వి, ధర్మాన్ని ఆచరించిన మనిషి కదా. ఏమిటి ఈయనకి దుస్థితి అని చెప్పేసి మనందరికీ డౌట్ కలగచ్చు కలియుగంలో. మామూలుగా ఆయనకు కూడా కలిగిందేమో ఆయన కాలంలో. కానీ ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను బ్రహ్మచారిగా ఉంటానని వాగ్దానం చేసి, నా ముందు తరాలు మొత్తం ఎన్ని తరాలుంటే అన్ని తరాల వరకు నేను కాపాడుతాను, వాళ్ళని వంశాలని కాపాడుకుంటూ వస్తానన్నాడు తప్ప ఆయన ఆ మహా యోగి ఏం చేశారు, ఏం మర్చిపోయారు? ముందు తరాలని కూడా నాలాగా ధర్మబద్ధంగా ఉండేటట్టు, బతికేటట్టు చూసుకుంటాను అనేది వాగ్దానాన్ని మర్చిపోయారనమాట. ఏది చేసినా కానీ ముందు తరాల వాళ్ళందరికీ నేను బ్రహ్మచారిగా ఉంటూ ఆ సింహాసనాల్ని, ఈ రాజ్యాన్ని కాపాడుకుంటానని వాగ్దానం చేశారు తప్ప, ధర్మబద్ధంగా నేను బతుకుతాను, బ్రహ్మచర్యం నేను పాటిస్తాను అని వాగ్దానం చేసుకున్నారు తప్ప, ముందు తరాలందరినీ కూడా, రాజ్యం అంతటినీ కూడా ధర్మబద్ధంగా ఉండేలాగా చూసుకుంటాను అనేది, అరాచకాలు ఇవి జరగనివ్వను అనేది, జరగకుండా కాపాడుతాను, అట్లా హామీగా ఉంటాననేది ఆయన పాటించడంలో వెనకవంజలో ఉన్నారన్నమాట. ఆ కారణంగా ఆయన 6 నెలల పాటు అంపశయ్య మీద ఆ శ్రీకృష్ణ పరమాత్మని విష్ణు సహస్రనామ రూపంలో అర్చిస్తూ ఈ ఏకాదశి నాడు నిర్యాణం చెందారట ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో. ఆయన చివర్లో ఏమడిగారట శ్రీకృష్ణ భగవానుడిని, ఏ భగవాన్, నువ్వు కేవలం ద్వాపర యుగంలో, ఈ యుగంలో మాత్రమే ధర్మాన్ని రక్షించే నిమిత్తము ధర్మబద్ధంగా జీవితం గడిపేవాళ్ళ పక్షాన ఉంటావా? ఎందుకంటే నాకు ఇప్పుడు 6 నెలల పాటు నేను ఇట్లా ఉన్నాను కదా, నేను చేసిన దానికి నేను అనుభవిస్తున్నాను, నాకు తెలుసు. మరి ముందు తరాలు, ముందు యుగాల్లో ఎవరు వస్తారు ఈ ధర్మాన్ని కాపాడడానికి అని అంటే, ఆ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ఏ యుగంలో అయినా సరే, ఏ రూపమైనా సరే, ఏ రూపంలో అయినా సరే, నేను ఏ యుగంలో అయినా సరే ధర్మాన్ని కాపాడే నిమిత్తము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ నిమిత్తము నేను ఏ రూపంలో అయినా వస్తాను. నా అవతారం అనేది తప్పనిసరి అవుతుంది. ఆ అరాచకం పెరిగిపోయి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలనుకున్నప్పుడు నేను తప్పనిసరిగా ఏ యుగం ఆ యుగం, ఈ అవతారం ఆ అవతారం లేదు, ఏ అవతారంలోనైనా నా ప్రవేశం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. కనుక భీష్మ పితామహుడు చాలా గొప్పవారైనప్పటికీ ఆయన పాత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కేవలం మనం ఆచరించడం మాత్రమే కాదు, ఎక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు అది ఖండించకపోవటము, ధర్మానికి హాని కలుగుతున్నప్పుడు, ధర్మం నీరుగారిపోతున్నప్పుడు కానీ, సంకటం వాటిల్లినప్పుడు కానీ ఖండించాలి. ధర్మబద్ధంగా జీవితం గడిపే వాళ్ళు, గొప్ప తపస్సులుగా చెప్పబడుతున్న వాళ్ళు ఖండించాలి, అది సమర్థించకూడదు అనేది నేను భీష్మ పితామహుడి పాత్ర ద్వారా తెలుసుకోవడం జరిగింది. జై శ్రీకృష్ణ.